విశాఖపట్నం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు అవి మా తరపు నుంచి. బక్రీద్ అనగానే తండ్రికి జుబా చేసేది ఇస్మాయిల్తోనే చేసేది బక్రీద్ పండగ. అది 3 రోజులు ప్రశాసనంగా మాకు చేస్తారు. అప్పుడు ఇస్మాయిల్ అనేది వాని కోయడానికి వినడానికి బక్రీద్. ఇది బక్రీద్ అనగానే మేక కొరి జబా చేయడానికి బక్రీద్ అంటారు. బక్రీద్ ప్రత్యేకత అంటే ఇది కుర్బానీ. నేను ఇస్మాయిల్కి ప్రవక్త, మా దేవుడు ప్రవక్త అల్లా గారు ప్రవక్త కొడుకుని బలి ఇవ్వమని చెప్పి అడిగిన దాన్నే ఇది బలి ఇవ్వడానికి. అప్పుడులోని 14 సంవత్సరాల కిందట సమాజంలోని మనప్పటికి ఇది సమాధం అది ఒంటి వచ్చి మాకు జుబా వస్తుందండి. ఇదే బక్రీద్ ఆచారం అండి, మాది ఇస్మాయిల్ది ఆచారం అండి. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు బక్రీద్ తాలూకా పండగ అందరు ముస్లిమ్సే చేసే రోజు. ఇది చాలా రంజాన్ తర్వాత చాలా పర్వదినం ఈ బక్రీద్. ఈ బక్రీద్ నాడు ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా కుర్బానీ అంటారు. కుర్బానీ అంటే కుర్బానీ చేస్తారు. కుర్బానీ అంటే పోతుని హలాల్ చేయడం అన్నమాట. చేసిన తర్వాత దాన్ని 3 భాగాలుగా డిసైడ్ చేస్తారు. ఒక భాగమేమో బీదలకి, ఒక భాగంలో మన చుట్టాలకి, అందరికీ ఒక భాగం మేము తింటాం. ఇలాగా 3 భాగాలు చేసి అది ఇవాళ సాయంత్రం కల్లా చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమం ఎక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఇది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేసింది. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ఈ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి బీద పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, దాని తర్వాత బీద పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, అదే నమాజ్ తాలూకా ప్రతి విషయాన్ని అంటే రంజాన్ బక్రీద్ నమాజులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మసీదులోని ప్రతి మసీదులోని ఈ రంజాన్ నాడు ఏమవుతుందంటే మనుషులు చాలా టైట్ అయిపోతారు. లోపల నమాజ్ చేయడానికి అవ్వదు, రోడ్డు మీద పెట్టి పబ్లిక్ డిస్టర్బ్ చేయడం అవుతుంది. సో ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక నిర్ణయం చేసుకున్నాం. ఇది నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం లాస్ట్ రంజాన్కి ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. ఉడా చైర్మన్ గారు ఫ్రీగా ఈ ప్లేస్ మాకు ఇచ్చారు. ఆ ఉడా గారు ఇచ్చిన ఆ ప్లేస్లోని ఇక్కడ మేము తక్కినన్ని షామియానా గట్రా వేసి ఇంకో దీంతో చాలా చక్కటి సహకారం అందించింది పోలీస్ కూడా వచ్చి ఏ గొడవ లేకుండా ఏమి లేకుండా ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసాం. ఇది దగ్గరగా సుమారుగా ఒక 500 దగ్గరగా వచ్చి ఇక్కడ నమాజ్ చేశారండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళ కారణం ఏంటంటే 500 మంది ఎలా వచ్చారంటే ఎక్కడ నమాజ్ దొరకలేని వాళ్ళకి, చోటు లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నమాజ్ చేయడం జరిగింది. ఇది చాలా అంటే అందులోకి ఈ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేయడం వల్ల ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. ఇది ఈ సంవత్సరం మాత్రం చాలా ఘనంగా అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు సహాయం చేసిన వాళ్ళు నా ఒక్క ముస్లిమ్స్ కాదు, ఇక్కడ కులంతో సంబంధం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కలిసి ఇక్కడ హిందువు ఏంటి, మా ముస్లిమ్స్ ఏంటి, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. భగవంతుడు అందరికీ చల్లగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మీడియా వారికి నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మా ముస్లిం సోదరులు అందరూ కూడా సుమారు 2000 మంది ముస్లిం సోదరులు అందరూ కూడా బక్రీద్ పండుగ చేసుకున్నామండి. ఇవాళ నమాజ్ చేసుకున్నాం. ఇవాళ ఈ ముస్లిం సోదరులు సుమారు 2000 మంది వచ్చి ఇక్కడ నమాజ్ చదువుకొని ఈరోజు అందరికి ఒక్కరికొక్కరు కలుసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళారండి. ఈరోజు ఈ పండుగ అంతే పేదవాళ్ళకు పండుగ. ఇవాళ ఒక జంతువుని మేక కానీ గొర్రె కానీ ఒంటె కానీ ఏమైనా సరే తీసుకొని వచ్చి దానికి కుర్బానీ ఇచ్చి 3 వాటాలు వేసి 3 వాటాలు, ఒక వాటా పేదవాళ్ళకి, ఒక వాటా చుట్టాలకి, ఒక వాటా ఫ్రెండ్స్ సొంతానికి ఓడుకొని ఏ ముస్లింకి పండుగ చేసుకోలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళకి ఈ మాసాన్ని మేము పంచుతామండి. పంచి ఈరోజు వాళ్ళ ఇంట్లో కూడా పండుగ అందరూ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ముస్లిం కూడా ఈ మాసాన్ని పంచుతామండి. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు మన విశాఖపట్నంలో సుమారు ముస్లిం సోదరులు 3 లక్షల మంది ఉన్నారండి.
ఈ 3 లక్షల మంది ముస్లిం సోదరులు కూడా ఇవాళ నమాజ్ చదువుకోవడానికి మాకు స్థలాలు లేవండి. చూస్తున్నారు ఇక్కడ ఎంత పరిస్థితులు ఉందో. ఇవాళ ఇంత 43 డిగ్రీ ఎండలో ఇక్కడ నమాజ్ చేస్తున్నాం. ఇవాళ మాకు సుమారు విశాఖపట్నంలోని 7,000 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉందండి. అంటే పూర్వీకులు మాకు ఇచ్చిన భూమి, మాకు ముస్లింలకి ఇచ్చిన భూమి. ఆ భూమి కూడా ఇవాళ గవర్నమెంట్ వాళ్ళ అండర్లో తీసుకొని మాకు ఇవాళ ఒక మసీదు కూడా కట్టడం లేదు, ఒక సుశానాలు కూడా ఇవ్వటం లేదు. ఒక ఈద్గా సంవత్సరానికి 2 సార్లు బక్రీద్ రంజాన్ వస్తుంది, అది నమాజ్ చదువుకోవడం కూడా ఇవ్వటం లేదు. ఇవాళ మరిపాలన చూస్తున్నామండి. ఇవాళ నమాజ్ చదువుకోవడానికి అక్కడ స్థలం లేక చాలామంది నమాజ్ చదువుకోకుండా ఇంటికి వెళ్ళిపోయారండి. అంతే ఎంత దారుణం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలండి. ఉన్న 2 పండుగలు కూడా మాకు స్వతంత్రంగా చేసుకున్నట్టుకు ఛాన్స్ లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మాకు ఇప్పించండి, మీ గవర్నమెంట్ ల్యాండ్ మాకు వద్దు, మా పూర్వీకులు మా నవాబులు మాకు ఇచ్చిన భూమిని మాకు ఇప్పించండి, మీ భూములు వద్దు. ఇవాళ ఎంత భూమి ఉందో సుమారు విశాఖపట్నం 7,000 ఎకరాల ల్యాండ్ ఉంది. మా భూమి మాకు ఇప్పిస్తే మాకు చాలు. దయచేసి వచ్చే రంజాన్ నెలకి మాకు ఆ భూములు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ భూముల మీద దృష్టి పెట్టి మాకు నమాజ్ చదువుటకు మీరు భూములు ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది బక్రీద్ చేస్తారు, ప్రపంచం అంతా బక్రీద్ చేస్తారు. బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీక. అంటే ఇది పూర్వం ఏం జరిగిందంటే 4,000 సంవత్సరాల క్రితం మన 4,000 సంవత్సరం ఇబ్రాహిం 4,000 సంవత్సరాల క్రితం అలా ఉంచండి. మనకి అల్లా ఏం చేసిన 1,24,000 మంది ప్రవక్తలను కిందకి తెచ్చారు భూమి నుంచి దివికి. అందులో ఆదం అనేటువంటి మొదటి ప్రవక్త, హవ్వాను లాస్ట్ ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త. ఇందులో 1,24,000 మందిలో ప్రవక్తలు ఉన్నారు. మూసా ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఈసా ఉన్నారు, మన క్రీస్తు ఉన్నారు. ఇందులోనూ బక్రీద్ సందర్భం కాబట్టి ఇబ్రాహిం సల్లల్లాహు 4,000 సంవత్సరం జరిగిన సంఘటన. ఆయనకి ఒక అబ్బాయి పుడతాడండి, ఇస్మాయిల్ అని, 9 సంవత్సరాలు వస్తాయి. ఆయనకి అల్లా కల్లో కనబడి నీకు ప్రీతియగు అతను నాకు కుర్బానీ ఇవ్వాలి, నాకు సమర్పణ చేయాలంటే ఆయన ఆలోచించుకుంటారు, ఏంటి నాకు అభిమానించే ఎవరున్నారో ఈ కొడుకే కదా అని చెప్పి అలాగే నేను కుర్బానీ ఇస్తానని చెప్పి కొడుకుని తీసుకెళ్తుంటాను అన్నమాట. వెనకాల పట్టుకుని ఆయన వెళ్తుంటాను మీనా కొండ మీదకి. అందులో నువ్వు ఒక శైతాన్ని అడ్డొచ్చి అది కుర్రని చెప్పుద్ది, అరే బాబు మీ నాన్న నుంచి చంపనకి తీసుకెళ్తున్నాడో కుర్బానీ అన్నాక నువ్వు ఒప్పుకు వెనక్కి పరిగెట్టుకు వెళ్ళిపో అంటే ఆ కుర్రోడు ఏం చెప్తాడంటే మా నాన్న నేను నాన్న పుట్టించాడు, మా నాన్న ఆజ్ఞని చదవదాట ఆజ్ఞ అనమాట. మా నాన్న ఏం చెప్తా అంతే నువ్వు వెళ్ళిపోని రాయి కూడా వేస్తాడు ఆయన కుర్రాడు. ఆడు శైతాన్ పరిమితాడు. ఇంకో శైతానేమో ఇబ్రాహిం సల్లల్లాహు అలైహి వసల్లం బాబు నీకు కలకలగా కుర్రోడు పుట్టాడు, నువ్వు కుర్బానీ ఇస్తా అంటాడు, చూసేవాడు ఏడు ఈ చూసేవాడు కుర్రోడు అల్లా చూస్తాడు నాకు అని 2వ రాయి కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. 3వ శైతాన్ కూడా 3వ రాయి కొడతా వెళ్ళిపోతాడు. 15 కత్తితోటి ఆ కుర్రోడిని పెట్టి బండ మీద కూర్చోబెట్టి అల్లాహ్ కానీ ఆజ్ఞ ప్రకారం నేను ఇస్తున్నాను కోస్తుంటే అవదనమాట. ఒక కత్తి అవుతులేదు, చాకు వెళ్ళి అవదు. ఈ లోపల ఒక దుండకి అంటే ఒక దుండు అంటే ఒక మేకపోతు ప్రత్యక్షమే అక్కడ కుర్బానీ అయిపోద్ది. అప్పుడు జిబ్రీల్ ఇస్లాం ఏం చెప్తారంటే అల్లా నీ భక్తికి మెచ్చారు, నీ భక్తికి మెచ్చి నీ త్యాగానికి మెచ్చారు కాబట్టి ఆ త్యాగానికి విధంగా ప్రపంచంలో మానవులందరూ మన కుర్బానీని ఇస్తారు. ఆయన ఇబ్రాహిం సల్లల్లాహు ఏ రీతిలో ఆయన కొడుకు గురించి త్యాగానికి సిద్ధపడరు, మనం కూడా త్యాగానికి సిద్ధపడమని ప్రపంచంలో అందరూ ఈ గొర్రెని ఇస్తారన్నమాట. ఇది మక్కాలను వన్ ఆఫ్ ది పార్ట్, ఇది మీనాలను మక్కాలను మెయిన్ ఏంటంటే ఈ హజ్ యాత్రకి వెళ్తారు కదా, హజ్ యాత్ర వెళ్ళినప్పుడు 5 రోజులు టఫ్గా ఉంటుంది. జిల్హజ్ 8, 9, 10, 11, 12 5 రోజులు చాలా ఇంపార్టెంట్. ఎంత టఫ్గా ఉంటుందంటే ఎంత కష్టపడతారో అంత శోభ అనమాట. అల్లా చూస్తున్నాడు, మనం కూడా మాట్లాడుతున్నాం, అల్లా చూస్తున్నాడు. అల్లా ఏమైనా తప్పు ఉంటే క్షమించని కోరుతున్నాను. అక్కడ జిల్హజ్ 5 రోజులు 8వ తారీఖు వెళ్తారు. 8వ తారీఖు మక్కా నుంచి మీనా వెళ్తారు. మీనాలో టంట్ల నుండి పూజలు అవి చేసుకుని నమాజులు జరిగిన మీనా నుంచి అరఫాత్ మైదానం వెళ్తారు. 2వ రోజు జిల్హజ్ 2వ రోజు. అరఫాత్ మైదానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ ఆదం హవ్వ కలిసిన చోటు, ప్రపంచంలో మొట్టమొదటి వారిని కలిసిన చోటు కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్. తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు కూడా అక్కడ 1,50,000 మంది ఆఖరి ఉపన్యాసం ఇచ్చారు. అంచేత అరఫాత్ మైదానం ఇంపార్టెంట్. అరఫాత్ మైదానం నుంచి మళ్ళీ 3వ రోజు ముజ్దలిఫా వస్తారు.
మొదటి రంకర్ రాళ్ళు ఏరుకుంటారు, మొత్తం 52 రాళ్ళు. 3 చైతాలకి 3021 కొడతారు, ఎక్కువ ఉంచుకుంటారు. ఆ రాళ్ళు తెచ్చుకుని మర్నాడు 3వ రోజు మీనా వెళ్ళి షైతానికి రాళ్ళు కొడతారు. షైతాన్ అంటే మన పిల్లలు ఉంటాయి కదా, బ్రిడ్జిలు కడతాం కదా, అలా కట్టి ఉంటాయన్నమాట. అటువంటి 500 మీటర్లకు పిల్లర్ ఉంటుంది, ఒక షైతాను. 3 చైతాలు ఉంటాయి, 500 మీటర్లు 500 మీటర్లు. ఈ వెళ్ళిన మొత్తం 2 లక్షలు 3 లక్షల మంది ఇక్కడ రాళ్ళు కొట్టిన అక్కడ ఏమో పెద్ద గుట్టలు ఉంటుంది. 3 ఫ్లోర్లు ఉంటాయి, 1 2 3 వెళ్ళి 2 సార్లు వెళ్ళు. 3 ఫ్లోర్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు, జాంపేట ఉండదు. అక్కడ సైతానికి రాళ్ళు కొట్టిన తర్వాత అది ఎందుకు కొడతారంటే మన ఇబ్రాహిం సలీం గారు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మేము త్యాగానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఆయన రీతిలో రాళ్ళు కొడతారు. రాళ్ళు కొట్టి వచ్చిన తర్వాత మీనా నుంచి వచ్చిన తర్వాత కుర్బానీ ఇస్తారు. కుర్బానీ ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకొని 3వ రోజున 4వ రోజున కూడా మన మక్కా వెళ్ళి సందర్శించి వచ్చి మళ్ళీ 5 రోజులు అక్కడ ఇంపార్టెంట్, ఇంకా 30 రోజులు అక్కడ ఉంటారు. ఈ 5 రోజులు ఇంపార్టెంట్. 8 9 10 11 12 ఈ ప్రపంచం అంతా 40 లక్షల మంది వస్తారు, అక్కడ యాత్ర జరుగుతారు. ఈ అల్లాహ్ ఏంటంటే అక్కడ యాక్చువల్గా ఇప్పుడు వర్షం కూడా పడుతుంది అక్కడ మీనాలోను, తర్వాత అరఫత్ బైరాల్లో ఇప్పుడు 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు కూడా ఉపవాసం ఉంటారు. అక్కడ లక్షవారం శుక్రవారం 2 రోజులు ఉపవాసం ఉంటారు. అంటే రంజాన్ కన్నా ఇంపార్టెంట్ ఉపవాసం అనమాట. ఆ ఉపవాసం చేసినట్టయితే 10,000 ఉపవాసాల కన్నా మిన్నమాట ఈ అరఫత్ ఉపవాసం అంటారు. నా పేరు ఎండి చెల్లండి అండి. విశాఖపట్నం సోదరులకు, ముస్లిం సోదరులకు, వీడియో వాళ్ళకు అందరికీ పండగ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ పండగ శుభాకాంక్షలు ఇస్తున్నాము. ఇది ఏమంటే అందరికీ ప్రభుత్వమైన పండగ. ముస్లిం వాళ్ళకి మాకు జరుపుకున్న సంవత్సరానికి 2 పండుగలండి, ఒకటి బక్రీద్, ఒకటి రంజాన్. ఇది బక్రీద్ పండగ చేస్తున్నాం. ఇది విశాఖపట్నం. जैसे कि 9 बजे मुकर्रर की गई है, लेकिन मरतालन से वहाँ एक 400-500 आदमी की जमात छूट गई है और वो हमारे से अदबन गुजारिश किए हैं कि एक 5-10 शुक्रिया, अल्लाह हाफिज। और जो الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون. والله الخالق البارئ ما في السماوات والأرض وهو سمع الله لمن حمده. اهدنا الصراط المستقيم صراط الأوتر وصل لربك وانحر إن شانئك هو الأبتر. الله أكبر الله سمع الله لمن حمده.